హలో అండి, ఈరోజు మనం గోంగూర రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మా తోటలో గోంగూర అండి, కోసుకొచ్చాను. ముందుగా ఆయిల్ వేసుకొని ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి ద్వారగా వేయించుకోవాలండి. ద్వారగా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. ఈలోగా గోంగూరని మనం బాగా వాడ్చుకోవాలండి. మనం దంచుకునేలాగా ఇది వాడిపోతుంది. గ్యాస్ని సిమ్లో పెట్టుకుంటే మనం దంచుకునేలాగా ఇది వాడుతుందండి. బాగా వాడ్చాక ఎండుమిరపకాయలు వేసి బాగా మెత్తగా దంచుకొని గోంగూర ఎండుమిరపకాయలు వేసి దాన్ని కూడా దంచుకోవాలండి. గోంగూర వేసి దంచుకొని బాగా దంచుకుంటే చాలా బాగుంటుందండి రోట్లో పచ్చడి. కొంచెం ఉప్పు, ఎర్రగడ్డ వేసి దంచుకుంటే ఇంకా చాలా అసలు రోటి పచ్చడి ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందని ఒక్కసారి ఎవరైనా ట్రై చేసి చూడండి. గోంగూర రోటి పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, తీసి మనం ఒక బౌల్లో తీసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఓకే, బాయ్.